తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్పై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. తీర్పు వచ్చిన 3 నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సీజే బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. న్యాయస్థానమే అనర్హత వేటు వేయాలన్న విజ్ఞప్తిని సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెత్ అన్న సూత్రం వర్తించకూడదని వ్యాఖ్యానించింది. పార్టీ మారుతున్న ఎమ్మెల్యేల పట్ల పార్లమెంటే చట్టం తీసుకురావాలని అభిప్రాయపడింది. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ తాము దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్దిష్ట గడువులోగా నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద, జి జగదీష్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, చింతా ప్రభాకర్, కల్వకుంట్ల సంజయ్, భాజపా శాసనసభ పక్ష నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి వేర్వేరుగా సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ ఏడాది జనవరి 15న దాఖలు చేసిన పిటిషన్లు సుప్రీంకోర్టులో 9 సార్లు విచారణకొచ్చాయి. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్లతో కూడిన ధర్మాసనం అన్ని పక్షాల వాదనలు విన్న తర్వాత ఏప్రిల్ 3న తీర్పును రిజర్వ్ చేసింది. ఇక దీనిపై స్పందించడానికి మనతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తిలకపల్లి రవీంద్ర గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. సార్ రవీంద్రరావు గారు సార్, మీ అభిప్రాయం ఏంటి సార్? దీనిపైన మీ స్పందన ఏంటి? ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు. సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం అనేక మార్లు కూడా తప్పు పట్టింది, నిర్ణయం తీసుకోవాలన్నారు. స్పీకరు ఉన్న డిస్క్రిమినేషన్ ఏదైతే ఉందో దానిని దుర్వినియోగం చేయకూడదు. పార్టీ మారినారు అని తెలిసిన మరుక్షణమే వేటు వేయాల్సిన స్పీకరు చట్టంలో ఉన్నటువంటి ఒక చిన్నపాటి వెసులుబాటును ఈ రకంగా దుర్వినియోగం చేయడం సరైంది కాదనేది గత కొద్ది కాలం నుంచి మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించినప్పటి నుంచి ఇవి అనేక మార్లు కూడా చర్చనీయాంశంగా ఉంది. 3 నెలల్లో తీర్చమనంటే దాని అర్థం 3 నెలల వరకు ఆగమనేది కాదు. పార్టీ మారిందనేది స్పష్టం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన దాన నాగేందర్ గారు దీనికి ప్రత్యక్ష సాక్షి. అనేక మంది శాసనసభ్యులు కండువలు కప్పుకొని ఆ పార్టీ వేదికల పైన హాజరైన సందర్భాన్ని కూడా చూశాం. ఈ పరిస్థితిలో వచ్చిన తీర్పుని ఖచ్చితంగా శిరస వహించి అత్యున్నతమైన రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న స్పీకర్ గారు తగిన నిర్ణయం వెంటనే తీసుకోవాలని, అత్యున్నత న్యాయస్థానానికి ఆ గౌరవాన్ని ఇవ్వాలని సందర్భంగా మనవి చేస్తున్నాం. అంతేకాదు, ఎన్నికల సందర్భంలో నేటి ముఖ్యమంత్రి, నాటి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు అనేక బహిరంగ సభల్లో ప్రజలకు అప్పీల్ చేశారు. పార్టీ మారిన శాసనసభ్యులను ఓడించండి, అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వద్దు, పార్టీ మారిన అభ్యర్థుల ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టి చంపండి, మేము అధికారంలోకి వస్తే ఇలాంటి వాటిని ప్రోత్సహించమని చెప్పని అనేక బహిరంగ సభల్లో వేదికలు కూడా వారు మాట్లాడడం అనేది జరిగింది. వారి అభిప్రాయాన్ని విన్న ప్రజలు కూడా పార్టీ మారిన శాసనసభ్యుల్ని ఓడించడం అనేది జరిగింది. వారికి మద్దతు ప్రజలు ఇచ్చారు. దానిని మరి ఏ రకంగా ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారు? ప్రజలు కూడా వారికి మ్యాండేట్ ఇచ్చారు. సంపూర్ణమైన మెజార్టీని కాంగ్రెస్ పార్టీకి ఇచ్చాక, ప్రభుత్వాన్ని స్థాపించాక ఎందుకోసం మరి ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవాల్సిన అవసరం ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి వచ్చిందనేది ఇలా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఏమైనా అంటే గతంలో మీరు చేశారు కదా, గతంలో మీరు పోయారు కదా. ఎస్, గతంలో మేము పోయాం, కానీ మమ్మల్ని నిందించడం అనేది కాదు కదా. కానీ మీరేం మాట్లాడారు ఎన్నికల్లో? మీరు ఎన్నికల సందర్భంగా ప్రజల వద్దకి వెళ్ళినప్పుడు ప్రజల్ని కోరిన విధానం ఏంటి, చెప్పిన మాటలు ఏంటి, ప్రజలకి ఏ రకమైనటువంటి మీరు హామీని ఇచ్చారనేది ఈ విషయంలో చాలా స్పష్టంగా ఆన్ రికార్డు ఉంది. కనుక మీరు చెప్పిన ప్రకారం మీరు ప్రజల అభిప్రాయాన్ని మన్నించకుండా ఇక్కడ మీరు మా పార్టీ ఎమ్మెల్యేలు మీ పార్టీలో చేర్చుకున్నారు.
ఇది చట్ట విరుద్ధం. సుప్రీంకోర్టు చాలా సున్నితంగా ఉన్నంత మేరకి చాలా స్పష్టంగా మొట్టికాయలు వేసింది. ఇప్పటికైనా అర్థం చేసుకొని ప్రజల అభిష్టానికి అనుగుణంగా అత్యున్నత సుప్రీంకోర్టు న్యాయం ఇచ్చిన తీర్పును గౌరవించి తక్షణమే ఆలస్యం చేయకుండా స్పీకర్ గారు ఆ 10 మంది శాసనసభ్యుల సభ్యత్వాన్ని రద్దు చేయాల్సిందిగా మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది ప్రజల ఏ రకమైన భావనని అనేది కూడా చాలా స్పష్టంగా ప్రజల యొక్క అభిప్రాయం అనేది ద్వారా తెలుస్తున్నది. కాబట్టి ప్రజల్ని గౌరవించండి, న్యాయస్థానాన్ని గౌరవించండి. ఓకే రవీందర్ గారు, మీ స్పందన తెలియజేసినందుకు థ్యాంక్స్ అండి. అయితే